ఇంటి దగ్గర ఎవరు లేరా? ఏంది ఎవరు పిల్లరే? ఇది ఏంటన్నాడు లెగిసిన వేళ విశేషం బాగోలేనట్టుంటే. ఎవరమ్మా ఎవరు? ఎక్కడమ్మా? మళ్ళీ పిల్లరే? అమ్మయ్యా ఎక్కడమ్మా? ఏది? ఇక్కడ నీ వెనక సందులో. నా వెనక సందులోనా? నా వెనక సందులో ముందు కొందుగానే. అబ్బా శెట్టి ఇటు చూడు, ఎక్కడమ్మా? ఇటు చూడమంటుంటే. వెనక వెనక వస్తున్నా శెట్టి వచ్చానమ్మా. నీ దగ్గర ఏ రకం గాజులున్నాయి? దగ్గర అన్ని రకాలు ఉన్నాయమ్మా. అన్ని రకాలుంటే ఏంటో చెప్పు. ఏం కావాలి? నీ కాడ ఏం గాజులు ఉన్నాయో చూపించు. నా దగ్గర ఇలియానా, తమ్మన్నా, సిమ్రాన్, రాశి, ఈ మధ్య లేటెస్ట్ గా వచ్చిన అత్తారింటికి దారేది కూడా ఉన్నాయమ్మా. అవి కాదు సత్తి, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయేమో చూపించు. న్యూ మోడల్ చూపించు. ఇంకేమున్నాయి? ఏమున్నాయబ్బా? ఏంటిదే ఇలా కొడుతుందా? ఇంకేమున్నాయటో? ఇంకేం కావాలమ్మా? నా దగ్గర అన్ని రకాలు ఉన్నాయి. ఏదో ఒక టైప్ చెప్తే కదా నేను చెప్పేది. నీ కాడ ప్రేమించుకునే గాజులు ఏమైనా ఉన్నాయా శెట్టి? నేను అనుకున్నా, నీ మొఖం చూస్తేనే నాకు తెలిసిపోయింది నువ్వు అడుగుతావని. ఉన్నాయి కానీ ఇదిగా అమ్మాయి, ఇవైతే ఇవి ఈ టైప్ అయితే హీరోయిన్లు వేసుకున్న గాజులు. ఇవైతే ఇదిగో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రేయసిరాదే. బాగోలా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రేమించుకుందావరా. ఇదిగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెళ్లి చేసుకుందావరా. అవేం బాగోలేదు. ఇదిగా ఇవన్నాయే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లేచిపోతావరా. ఏంటమ్మా ఒళ్ళు ఎలా ఉందండి? లేచిపోతావు రమ్మంటున్నా? కాదమ్మా, సినిమా పేర్లు. ఓహో, సినిమా పేర్లా? నేను వేరే విధంగా ఆలోచించానులే. సరేగానే అవి ప్రేమ గాజులు రేట్ ఎక్కువేనమ్మో. అయినా పర్వాలా, ఏవి చూపించు. ప్రేమ గాజులు రేట్ ఎక్కువ అంటే చూపించు శెట్టి, నేను వేయించుకుంటాను కదా. ఇదిగో ప్రేమ గాజులు దీంట్లో 2 టైపులు ఉన్నాయి. 2 టైపులా? అంటే ఏమిటి శెట్టి అవి? ఇదిగో ఒకటి ఆ టైపు. ఆ టైప్ అంటే? ఒకటి ఈ టైప్. శెట్టి నాకు ఈ టైప్ వద్దులే కానీ ఆ టైప్. ఇదిగో ఆ టైప్ అయితే పెళ్లి చేసుకున్నావురా 100కి 4 గాజులు. మళ్ళీ ప్రేమించుకుందాం కూడా ఆ టైపే 100కి 4 గాజులు. నాకు 6 కావాలి. ఇదిగో ఈ టైప్ అయితే ఈ టైప్ లేచిపోతావురా. అందుకే 100కి 1 గాజు. ఆ వద్దులే కానీ ఇవన్నీ గాజులే శెట్టి 100కి 5 గాజులే. ఇదిగో అమ్మాయి, మరి నువ్వు కాబట్టి అడుగుతున్నావు కాబట్టి ఇదిగో నువ్వు కాబట్టి ఇదిగో 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 ఏంది అడిపడికి ఆడుతున్నావా కాబట్టి 100కి 2 అట్ట. శెట్టి 100కి 5. ఏందమ్మా షాక్ కొట్టిందా? ఏంది షాక్ కొట్టినట్లుందా?
ఈ మధ్యలో ఫుల్ కరెంట్ స్టాక్ ఉంది. అవునా? ఎందుకు అనుకోను, నా బ్యాడ్ ఎక్కడ చూసి ఈటే. ఎందుకు అనుకోను, ఎండలో తిరుగుతాను కదా. అవునులే శెట్టి, గాజులు వేసి వేసి బాడీ బాగా ఎక్కింది. ఎంత తిరుగుతామా, ఇంటికి వెళ్తే మా ఆవిడ అడుగుతా, ఓలా బాగా తిరుక్కొని వచ్చానా, మజ్జిగ తీసుకురా అంటే మేము మజ్జిగ తీసుకొస్తామా, మీ ఇంటి దగ్గర వెళ్ళి కూల్ డ్రింక్ తాగండి. మరి ఇంకేంటి? అది సరేలే శెట్టి, ముందు సరేలే శెట్టి, ముందు నాకు గాజులేవా? ఎప్పటి నుంచో నీ చేత వేయించుకోవాలని కోరికగా. గాజులే శెట్టి, ఇన్ని సంవత్సరాల నుంచి గాజు పంపుతాను కానీ మొక్కలు కూడా నీ దగ్గర వేపించుకోను అలా. నువ్వు అన్నసరికి అమ్మా నా గుండె జారి గలంత అయిపోయింది అనుకో. సరే శెట్టి, ముందు గాజులే. ఇక అయితే ఇట్లా నిలబడేసిరా కూకొనేసిరా? శెట్టి, గాజులు ఎవరైనా నిలబడి వేయించుకుంటారా, కూర్చొని వేయించుకుంటారా? ఎవరైనా గాజు కూకొని వేసుకుంటారా? మాకు తెలియదండి, మాకు పొట్టంది కదా, నిలబడి తెచ్చి ఓపిక తెచ్చుకో శెట్టి. లేదా నా పొట్ట కదా, నిలబడేదని కరెక్ట్. అది కాదంటగా, నువ్వు కూర్చొని బాగా వేస్తావంటగా. తప్పదా? తప్పదు. కూకునే ఏదో కష్టపడతాం, మరి ఏం చేస్తాం? ఎలపోన్నా తోసేస్తాను నేను గట్టిగా. ఎవ్వరు లేరు. లేరా? లేరా? కాదు, ప్రేమ గాజులు కొద్దిగా కావాల్సిందే. ప్రేమ గాజులు టైట్గా వెళ్తుంది. పర్వాలా, అదే పెళ్లి చేసుకున్నావు అయితే కొంచెం లూజ్కి వెళ్ళిపోతా. నాకు టైట్యే కావాలి. అయితే నీకు కాదు టైట్, నాకు టైట్ కావాలా? ఎక్కితే చెమట ఎక్కాలి నాకు, నీకు ఎక్కితే నాకు చెమట పట్టాలి. సరే వేయండి శెట్టి గారు. ఇదిగో ఏంటి అలాగే ఉంటుంది, మొక్కితే కదా లూజ్ అయ్యేదే. తెగిపోయింది ఒక. ఇప్పుడు ఫస్ట్ ఇలాగే ఉంటది, ఇసుకితే కదా లూజ్ అయ్యేదే. ఏంది నీకు ఎన్ని గాజులు పోనాయా? బాగా టైట్ లాగా ఉంటాయి. శెట్టి, కారిందంటున్నావు ఏమిటి? నీ గాజులు ఎక్కించి ఎక్కించి నా చెమట కారిపోయింది అనుకో. అలాగా? ఈ మధ్యనే సర్వీస్ అయినట్లయితే
తగ్గిందా తగలేదు కదా